చదివి రెండవ భాగం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి అరట్టును తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవ భాగంగా యెషయా గ్రంథము 15వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుదాం. యెషయా గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. మోయాబును గూర్చిన దేవోక్తి, ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దిబోనుకును వెలుచున్నారు. నెబో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనం ఉన్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నటువంటి విధానము, అవును తండ్రి, మమ్మల్ని రక్షించినటువంటి విధానము తండ్రి, అది ఎంత గొప్పగా ఉందో. మీ యొక్క త్యాగము, మీ మరణ పునరుత్థానములు, మాకు ఇచ్చినటువంటి రక్షణ అనుభవము, వీటన్నింటినీ జ్ఞాపకం చేసి మమ్మల్ని అందరినీ మీ ఆరాధనలో పాలు పొందే తండ్రి ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో తండ్రి మరొకసారి నీ సన్నిధిలో తండ్రి వాక్య వెలుగులో మేము తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకునేటువంటి ఆ గొప్ప తండ్రి ఆ యొక్క సమయాన్ని తండ్రి మేము చూస్తున్నాం. మీ యొక్క ఆత్మచేత తండ్రి మాతో మీరు మాట్లాడుతూ రండి తండ్రి. ఆత్మీయ సత్యాలు మీరే బయలుపరుచుతూ రండి. బలహీన నన్ను మీరు మరుగు చేసి మీరే తండ్రి మీ మేలైన స్వరాన్ని వినిపింప చేయమని, విన్నటువంటి బిడ్డలు తండ్రి ఆత్మీయమైనటువంటి నేత్రాలు, ఆత్మీయమైనటువంటి చెవులు తండ్రి కలిగి ఉంటలాగా కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మనం కొన్ని నిమిషాలే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాము. బల్లలో ప్రవేశించడానికి ముందు మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఈ బల్ల యొక్క సంస్కారము ఇది ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలుసు. ప్రతిసారి జ్ఞాపకము చేస్తూనే ఉంటాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి కూడా రాయించి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా ఆయన ఈ బల్ల యొక్క విశిష్టత ఏంటో, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ కొరింథీ సంఘస్థుల యొక్క బలహీనతలు ఏంటో, ఆ బలహీనతలను తొలగించుకొని బలవంతులుగా ఎలా అవ్వాలో అన్ని సంగతులు ఇందులో రాయించి పెడుతూ ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికున్న సమయంలో ఆయన చేసినటువంటి లేదా ఆయన చూపించినటువంటి ఆయన యాబ్సెన్స్లో, అంటే ఆయన లేకుండా ఉన్న సమయంలో మిమ్మల్ని మీరు ఎలాగ శుద్ధి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు జీవించి ఉన్నారు అనేటువంటి ఆ యొక్క స్థితిని ఎలాగ అనుభవించాలి అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన అప్పగింపబడడానికి ముందు రాత్రి ఆయన ఈ బల్లని సాదృశ్యంగా పెట్టినట్టుగా మనం చూస్తూ వస్తాం. అది మత్తయి లూకా వీళ్ళు రాయించి పెట్టారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ బల సంస్కారం అపోస్తలులు కూడా దాన్ని మన ముందు పెడుతూ వచ్చారు. దాన్ని ఈ దినం మనం కూడా జరిగిస్తూ వస్తున్నాం. ప్రభు యొక్క అది శరీరమని, ప్రభు యొక్క రక్తమని మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి స్పృహతో మనం దానిలో చేయవేయాలి. దానిలో చేయి వేస్తే ఎలాగుంటుందో కూడా మనము చాలాసార్లు విన్నాం. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు, అది నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని, దాన్ని తింటేనే మీలో జీవం ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు. కాబట్టి ఈ మాటలన్నీ అర్థమైనటువంటి వారు, ఈ మాటలు సత్యమని గ్రహించినటువంటి వారు, నిజమైనటువంటి రక్షణ అనుభవం ఉన్నటువంటి వారు, రక్షణ ఒకవేళ ఏమన్నా కొంచెం తేడాగా ఉంటే దాన్ని సరిచేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు వాక్య వెలుగులో ఒకసారి పరిశీలన చేసుకొని ఆ బలను సమీపిస్తే మీరు లేదా నేను అందులో చేవేసేటువంటి వారు ఎవరైనా ఈ క్షణం ప్రభు వస్తే నేను నిర్భయంగా ఆయనతో ఉంటాను అనేటువంటి నిశ్చయత కలుగుతుందనే ఉద్దేశంతోనే భక్తులు మన ముందున్నటువంటి వారు ఈ బల్లను ఇలాగ కొనసాగిస్తూ వస్తున్నారు. సరే, మంచిది. మనము ఆత్మీయ పరిశీలన చేసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా దానికి ముందు మరి ఎవరు చేయవేయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైతే ఈ ఆలోచన ఉంటుందో మార్చుకోవాలి
మార్పు చెందాలి, నేను దేవుని ముందు నిర్దోషిగా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఆ నిశ్చయత ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే పరీక్షలోకి వస్తారు. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? బాగుపడాలి, నేను బాగా చేసుకోవాలి, ఆయన చెప్పింది విని నేను ఆత్మీయ లేదా శారీరకంగా బాగుపడాలి అన్న వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇంటి దగ్గరనే కూర్చుంటారు. సో కాబట్టి ఆ బల్లలో చేయి వేయాలి అని అంటే సంసిద్ధత ఈ రకంగా మనము ఆత్మీయంగా కలిగి ఉండాలి. మరి ఎలాగా ఈ పరిశీలన జరుగుతుంది అని అంటే వాక్యము కొంత మాత్రమే మీకు అందించబడుతుంది. అయితే ఆ కొంత దేవుని ఆత్మచేత అందించబడితే ఈ సమయంలో వింటున్నటువంటి ఈ సమయంలో ఉన్న నీ బ్రతుకులో అదేదో నీకేమైనా తాకితే లేదా ఈ డైరెక్షన్లో లేదా ఈ సందర్భంలో నేను కొంచెం మలినమై ఉన్నాను, ఆత్మీయంగా కొంచెం వెనకబడి ఉన్నాను అని నీకు ఆలోచన వస్తే దేవుని వాక్యమే దాన్ని నేను సరిచేస్తుంది. అది నీ హృదయానికి తాకితే నువ్వు సరి చేసుకునేటువంటి సందర్భం అని ప్రతి సమయంలో హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తానే పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలి. ఇది అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి ఒక సత్యమైనటువంటి మాట. సరే, మరి ఈ దినము పరిశీలన చేసుకోవడానికి మన ముందు ఉంచినటువంటి వాక్య భాగం ఏంటంటే, లేదా ఒక జనాంగం గురించి ఆయన రాస్తున్నాడు ఏంటంటే, యెషయా ప్రవక్త మోయాబును గూర్చిన దేవోక్తి అని రాస్తాడు. మోయాబును దేవుడు ఏ ఉద్దేశంతో ఎందుకు మరి వారిని విషయంలో ఇలాంటి శిక్ష విధించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతులు, కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి సంగతులు మన బ్రతుకులు ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుంటే మంచిది అనేటువంటి సంగతి మనం ఆ రీతిగా మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. సరే, ఈ మోయాబును గురించినటువంటి దేవోక్తిలో ఆయన ఏమంటున్నాడంటే, అన్ని చివరి లైన్స్ మనం చూసుకుంటూ పోతే 15వ అధ్యాయంలో పాడై నశించును అంటే ఆ దేశాలన్నీ, ఆ మోయాబు దేశాలు, ఆ పట్టణాలన్నీ చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ తర్వాత మోయాబు ప్రజలు, మోయాబు వాళ్ళంతా ఎలాగా అవుతున్నారు అనంటే ప్రలాపిస్తారు, వారి తలల మీద బోడితనము, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది అనేటువంటి సంగతి 2వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం. 3వ వచనంలో మనం చూస్తే వారు గోనెపట్ట కట్టుకుంటారంట, సంత వీధులలో గోనెపట్ట కట్టుకుంటారు, మేడల మీదకి ఎక్కి విశాల స్థలములో ప్రలాపిస్తూ ఉంటారు, కన్నీరంతా ఒలకబోస్తారు, మొరపెడతారు, వారి స్వరం వినబడుతుంది, కేకలు వినబడతాయి, యోధులు సహితం కేకలు వేస్తారు. తర్వాత వాళ్ళ ప్రాణం వణుకుతుంది, వారి హృదయం అరుస్తుంది. వారు ఎట్లా ఉంటుందంటే దూడవలే పారిపోతారంట, దూడవలే పారిపోతారు, త్రోవలో ఏడ్చుచూ ఎక్కుతారు. ఆ తర్వాత ఎడారులు అయిపోతాయి వాళ్ళ బ్రతుకంతా, వారి నీటి తావులన్నీ ఎడారులు అయిపోతాయి. ఇవన్నీ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ఎక్స్ట్రీమ్ అని అంటాం కదా, ఒక శిక్ష విధించేటువంటి సమయంలో మనకు కదా ఉరిశిక్ష అని ఉంటుంది కదా, మరణశిక్ష విధించినట్టు, ఇక వాడి బ్రతుకంతా ఇక అదే చివరి అయినట్టు, అలాంటి పరిస్థితులన్నీ వారి బ్రతుకులో కనబడుతున్నాయి. అంటే ముందంతా బాగుంది, కానీ ఇప్పుడు దేవుని దృష్టిలోకి వచ్చేసరికి వారి బ్రతుకంతా ఇక ఇదే చివరి శిక్ష, మీకు ఇంకెంతకు మించిన శిక్ష లేదన్నట్టుగా. యోధులు యుద్ధంలో గెలవవలసినటువంటి వారు, కానీ వారు ఏం చేస్తున్నారట, ఇక్కడ ప్రలాపిస్తున్నారు లేదా కేకలు వేస్తున్నారు. సో ఏంటి మరి ఈ మోయాబును గురించినటువంటి ఆలోచన దేవునికి అని అంటే, వీరి బ్రతుకులో ఏమి తక్కువైంది అని ఆలోచన చేస్తే చూడండి, వీరి గురించి మనకు ఎవరండి మోయాబు, ఈ సంగతి మనకు తెలియవలసిన అవసరం ఉంది. ఎవరి మోయాబు గుర్తుందా మీకు? మోయాబు ఎవరండి? మోయాబు ఎవరండి? లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వ్యక్తి, చిన్న కుమార్తెకు పుట్టినటువంటి వ్యక్తి, అమోనీయుల మూల పురుషుడని. చూడండి ఆ మాట ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనంలో, లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడే ఈ మోయబని, ఆ తర్వాత చిన్న కుమార్తెకు పుట్టినటువంటి ఆయన బెన్నమ్మి అని, ఆయన అమోనీయులకు మూల పురుషుడు. ఈ పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడేమో మోయాబీలకి మూల పురుషుడు. సో ఇప్పుడు ఈయన లోతులో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వీరి గురించి మనం ఇంకా క్లియర్గా చూడాలంటే మనము చూడండి, ఇర్మియా గ్రంథము 48వ వచనంలో, 48వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము
ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో ఈ మోయాబీల యొక్క పరిస్థితి లేదా వారి జీవన విధానం ఎలాగుందో మనము కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తాం. చదవండి ఎవరైనా 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. మోయాబును గురించి దేవునికి ఎందుకు ఇంత కోపము, లేదా మోయాబు నశించాలని, లేదా మోయాబును హింసించాలని దేవునికి ఎందుకు ఉంది అని అంటే, మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ దేవుడు మోయాబు విషయంలో, లేదా మోయాబు దేవుని విషయంలో ఎలాగుంది అని అంటే, దేవుడే వారికి విరోధి ఆయను అనేటువంటి మాటగా మనకు కనబడుతుంది. ఒక మనుషునికి దేవుడే విరోధి అయితే ఇంకా వాడు బ్రతకగలడా? దేవుడే విరోధి అయితే ఇక మనం ఇంకెవరికి ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆ దుస్థితిలో మోయాబు ప్రజలు ఉన్నారు. కారణం ఏంటి అంటే, వారు విరోధంగా వారికి వారే గొప్ప చేసుకున్నారు. ఇది మొట్టమొదటి దుస్థితి వారి బ్రతుకులో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎవరిని గొప్ప చేయాలి? ఆరాధనలో మనం ఎవరిని గొప్ప చేశాం? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని గొప్ప చేశాం. ఇంట్లో ఎవరిని గొప్ప చేయాలి? మనల్ని కన్నా తల్లిదండ్రులని గొప్ప చేయాలి. నువ్వు స్కూల్లో ఎవరిని గొప్ప చేయాలి? నీకు చదువు చెప్పినటువంటి గురువులను గొప్ప చేయాలి. ఒక హైరార్కీ ఉంది, ఒక క్రమం ఉంది. ఎవరిని గొప్ప చేయాలి, ఎవరిని మనకంటే గొప్పవారిగా ఎంచాలనే సంగతి. సో సమస్త సృష్టి దేవుడికి లోబడుతూ ఉంది. సమస్త సృష్టి దేవుని కనుసన్నల్లో నడుస్తుంది. అయితే దేవునితో సమానంగా లేదా కొంచెం తక్కువగా చేసినటువంటి ఒక వ్యక్తి లేదా మనుషుడే దేవునికి విరోధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏం చూసాం? అక్కడ మనము నరులంట ఏం చేశారు? వారు త్రోవలన్నీ వాళ్ళే వేసుకున్నారట. అక్కడ ఆ మాట మనం గమనించారా మీరు? యెషయా గ్రంథము ఆరాధనలో మనం చూసాం కదా, 53వ అధ్యాయంలో చూడండి ఆ మాట. 53వ అధ్యాయంలో ఆ మాట నేను అండర్లైన్ చేసుకున్న 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు నీ విషయంలో నా విషయంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటి? ఎలాగా మనల్ని ఆయన సంరక్షణలో, ఆయన నడిపింపులో మనం ఉండాలని ఆలోచన చేశాడో. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆదికాండంలో కూడా ఆ మాట రాస్తుంది. నరుల హృదయ ఆలోచనలన్నీ చెడ్డవి, కేవలం చెడ్డవి. వారు తమ మార్గంలో ఎలాగ చేసుకున్నారట? వంకర చేసేసుకున్నారని ఉంది. వంకర త్రోవలు కల్పించుకున్నారు. ఒక చక్కని మార్గము దేవుడిస్తే వారు స్వయంగా వారి చేతుల వారే మార్గాలను వేసుకొని, ఆ మార్గాలు ఎలాగున్నాయంట? వంకర మార్గాలుగా ఉన్నాయని మనం చూస్తాం. సో అందుకే ఇప్పుడు ఈ మోయాబీల పరిస్థితిని ఏమని అంటున్నాడు? యెహోవాకు విరోధంగా తను తాను గొప్ప చేసుకున్నారు. మోయాబీల పరిస్థితి ఏంటంటే మేమే. ఒక ఆదికాండంలో కూడా ఒక అది గోపురము కూల్చబడింది, తెలుసు కదా? అది తెలుసు కదా? ఆ గోపురం ఎందుకు కూల్చబడింది? మరి మేము అక్కడికి ఎక్కాలి. ఈ ఆలోచన విధానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలాగవుతారు? నేలమట్టం అయిపోతారు. అది భౌతికపరంగా లేదా ఇక్కడ కట్టిన అది దేవాలయంలైనా లేదా మందిరాలైనా, ఆత్మలో నీకు ఉండేటువంటి ఆ అహమైన, ఆ అహముతో కూలిపోయిన వ్యక్తి ఎవరండి? యెషయా గ్రంథంలోనే ఉంటుంది. వేకువ చుక్క, నువ్వు ఎక్కడి నుంచి కింద పడుతుంది? నీ హృదయంలో నువ్వేమనుకున్నావు? అక్కడ ఉండి దేవుని సన్నిధి ముందు నిలబడి నువ్వు ఆయనను ఆరాధించవలసింది పోయి, నాకు కూడా ఇలాంటి గౌరవం కావాలని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేశావో అప్పుడే నువ్వు పైనుంచి కిందికి తోసివేయబడ్డావు. కాబట్టి ఇప్పుడు మోయాబు యొక్క దుస్థితి ఏంటి? కారణం ఏంటి? మమ్మల్ని మేమే గొప్ప చేసుకోవాలి. ఎవరికంటే ఎక్కువ? దేవుడి కంటే ఎక్కువ. సో యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకునేటువంటి ఆ పరిస్థితి మోయాబీల బ్రతుకులో ఉంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ లక్షణాలు వాళ్ళకి ఏమన్నా చూడండి, 29, 31 వచనాలు. అదే 48 ఇర్మియా గ్రంథములో మోయాబీలకు ఏముందో చూడండి. ఒక మాట, గర్వమును గూర్చి వింటిని, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు, గర్వమును గూర్చియు, అహంకారమును గూర్చియు, పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. తామసమును వచించరాని వారి ప్రగల్భమును నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా
వాక్కు. చూడండి, అండర్లైన్ చేసుకోండి ఎన్ని అవలక్షణాలు వారి బ్రతుకులో ఉన్నాయో. నేను చూపిస్తున్నాను. మొట్టమొదటి అవలక్షణం ఏంటి ఇక్కడ చూపించాం కదా 26వ వచనంలో. 26వ వచనంలో ఏంటి? దేవునికి విరోధంగా వారే గొప్ప చేసుకునేటువంటి అవలక్షణం ఒకటి ఉంది. రెండవ అవలక్షణం ఏం కనబడుతుంది? గర్వము అంట. గర్వం ఉంది. వారు బహుగర్వపోతులు అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం. మూడవది ఏంటి? అతిశయము. వారి అతిశయము. మన అతిశయ కారణం ఎవరండి? మన అతిశయము యేసుక్రీస్తు లేదా దేవుడే. నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. నేను, నా వారు, నా బలగము, నా కులము, ఇది కాదు. నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుడే నా అతిశయ కారణం. ఆయన తర్వాతనే ఇవన్నీ. ఎందుకంటే ఆయనే నిన్ను పుట్టించిన వాడు. ఆయన దగ్గరికే నువ్వు వెళ్ళాలి. నువ్వు రావడానికి కారణం ఎవరైతే అయ్యారో నువ్వు పోవాల్సిన డెస్టినేషన్ కూడా ఆయనే. కాబట్టి ఒక ఆధారము ఎవరో నువ్వు తెలుసుకుంటే నీలో ఈ అతిశయము ఎవరి మీద ఉండాలో ఒక స్పష్టత నీకు వస్తుంది. ఒక విశ్వాసిగా నీకు ఒక స్పష్టత ఉండాలి. ఇంకేంటి? ఇంకొక అవలక్షణం ఏంటంటే అహంకారం ఉందంట వీళ్ళకి. అహంకారము. వీటి గురించి నేను వివరించాల్సిన అవసరం లేదనే నేను మళ్ళీ చెప్తున్నాను. అహంకారము. ఇంకేముంది? పొగరు ఉందంట. ఇంకేముంది? ప్రగల్భాలు. తెలుసు కదా ప్రగల్భాలు. ఏ ప్రగల్భము? ప్రగల్భం అనగానే ఎవరు గుర్తుకు రావాలి మీకు? ఎవరు గుర్తుకు రావాలండి? 6 అడుగుల ఎత్తుతో గొలియాతు గుర్తుకు రావాలి. అక్కడ ఇక్కడ నడుస్తూ దేవునికి యెహోవాకు విరోధంగా ఆయన మాట్లాడిన ఆ ప్రగల్భాలు ఏంటి? అవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎవడి చేతిలో హతమయ్యాడు? చిన్న దావీదు చేతిలో హతమయ్యాడు అనడం కంటే దావీదు పక్షమున నిలబడ్డ దేవుని చేతిలో హతమయ్యాడని మనం అనుకోవాలి. సో ఆ ప్రగల్భాలు నువ్వు పలికితే ఏమవుతావు? బొక్క బోర్లా పడతావని అర్థం. ఎలాగ పడతావండి? రాయితో తీసి కొడితే వెనక్కి పడవలసిన వ్యక్తి ఎడబడాలి? ముందు పడాలి. ఎంత రివర్స్గా ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టిలో ఈ ప్రగల్భాలు పలకడము ఎంత భయంకరమో, అది ఎలాగ మనల్ని పడేస్తుందో, ఎలాగ మనల్ని నాశనం చేస్తుందో మనం ఆయన విషయంలో మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ అవలక్షణాలు ఎవరు కలిగి ఉన్నారు? ఇక్కడ మోయాబు ప్రజలు కలిగి ఉన్నారు. ఇంకేముంది? వీరికి ఏమన్నా ఇంకుందా? చూడండి. చేయదగని క్రియలు వారు బహుగా చేస్తూ ఉన్నారు. ఏం క్రియలు చేస్తున్నారు? వాళ్ళు చాలా క్రియలు చేశారు. మీకు తెలుసు కదా, ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. మరి ఫినెహాసు లేవడానికి గల కారణం ఏంటి? ఆ ఫినెహాసు అలా జరిగించడానికి ముందు జరిగిన సంగతులు ఏంటి చెప్పండి? గుర్తుందా ఎవరికైనా? ఇశ్రాయేలు ప్రజలు ఏ పాపంలో పడిపోయారు? వ్యభిచార పాపంలో పడిపోయారు. మీకు తెలుసు కదా, బిలాము, బాలాకు, వీరి చరిత్ర తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బలహీనులో వారి బలహీనతను పట్టినటువంటి వాళ్ళు వారికి మోయాబు స్త్రీలను ఎరగా వేసి వారిని వ్యభిచార రొంపులోకి తీసినప్పుడు అక్కడ ఫినెహాసు లేచి దాదాపు 23,000 మంది అక్కడ చచ్చిపోయారు తెగులు చేత అని మనం చూస్తాం. అంటే మోయాబీయులు ఎలాగైపోయారంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో, అంటే దేవుని విషయంలో వారు ఒక రీతిగా ఆలోచన చేస్తూ వచ్చారు. వారొక్కరే కాదు, అమోనీయులు కూడా. మోయాబీయులు అలాగే అమోనీయులు కూడా దేవునికి విరోధంగా ఆలోచన చేస్తూ చేయదగని క్రియలు వారు బహుగా చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇవన్నీ మరి ఎందుకు ఈ దేవునికి ఇష్టం లేదనంటే సొలొమోన్ రాస్తాడు 6వ అధ్యాయంలో. చూడండి 16-17 వచనంలో. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలలో ఆయనకు జాగ్రత్తగా మరొకసారి చదవండి. దేవుడికి అసహ్యమైనవి 6 ఉన్నాయి. 7 మొత్తం ఎంతంట? హేయమైనవి టోటల్గా ఎన్నంట? 7 ఉన్నాయి. ఏంటా 7? చదవండి. నాలుక, చేతులు, హృదయము, పాదాలు, సాక్షి. అర్థమైంది కదండి. ఒకసారి నేను ఆ చివరి విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఏంటంట? చూపు అంట. రెండవది ఏంటి? నాలుక. మూడవది ఏంటి? చేతులు. ఆ తర్వాత హృదయము. ఆ తర్వాత పాదాలు.
ఆ తర్వాత అబద్ధ సాక్ష్యం పలికేటువంటి ఒక సాక్షి, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్యలో జగడం పుట్టించేటువంటి ఆయన ఏమంటారమ్మా, ఏమనొచ్చు ఆ పదానికి, నాకు జగడం పుట్టించేటువంటి ఏమంటారు, కొండములు చెప్పేవాడు అనొచ్చా? సరే, మీరు ఎలాగ అర్థం చేసుకున్నా మంచిదే. కానీ అంటే మానవుని శరీరంలో ఉన్న ప్రతి భాగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారు కదా, మన చూపు ఎలాగుంది, ఏంది మన నాలుక ఎలాగుంది, ఆ తర్వాత మన హృదయం ఎట్లా ఉంది, ఆ తర్వాత మన చేతులు ఏంటి, మన పాదాలు ఎక్కడ నడుస్తున్నాయి, మనం ఎవరి మీద ఏ సాక్ష్యం పలుకుతున్నాం, మనం ఎవరి మధ్యలో ఎలాగా సంధి కుదుర్చుతున్నామా లేదా సంధి ఎక్కువ చేస్తున్నామా. ఇది ఒక విశ్వాసకి ఉండకూడని వ్యవహారాలు. ఒకవేళ ఇవే విశ్వాసిలో ఉంటే ఏ ఒక్కటి ఉన్నా, ఏ ఒక్క చిన్న మలినం నీకున్నా, ఇప్పుడు నా చేతికున్నా, నా కన్నుకున్నా, నా హృదయానికున్నా, నా పాదాలకున్నా, లేదా నా బ్రతుకంతా ఉన్నా, ఏదున్నా దేవునికి ఏంటంటే అవి ఏంటంటే అసహ్యము అని అంట. అబ్బా నేను అసహించుకుంటున్నాను అంటాం కదా, మొహం ఎట్లా పెడతారో ఒకసారి అర్థంలో చూసుకోండి. ఏదైనా మీకు నచ్చింది ముందు పెడితే ఆ ముఖం ఎంత వికారంగా ఛిద్రంగా చేసుకుంటారో, మరి ఈ క్రియలన్నీ మీ హృదయంలో ఉంటున్నప్పుడు మిమ్మల్ని చూస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు? మరి ఆలోచన చేస్తారు, ఎప్పుడైనా చూస్తారండి? అరే వీళ్ళు ఎప్పుడు చూసినా దేవుని మందిరము, బైబిల్ అంటారు, ఇంత శుద్ధి పరిశుద్ధత గురించి మాట్లాడతారు. ఈ అపరిశుద్ధమైన హృదయం ఏంటి, అపరిశుద్ధమైన మాటలు ఏంటి, అపరిశుద్ధమైన ఆలోచనలు ఏంటి, అసలు ఏంటి సాక్ష్యాలు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఈ పంచాయతీను తెంపాలి కానీ వీళ్ళు ఇంకా పంచాయతీలు చేస్తున్నారు ఏంటి, ఏమిటి ఆలోచన విధానం? ఇది దేవుడికి అసహ్యమని దేవుని గ్రంథంలో ఉంది. ఇది నేను చెప్తున్న మాటలు ఇవి తెలుగు అందరికీ అర్థమవుతుంది కదండి. ఒక విశ్వాసిగా వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి బ్రతుకు నాకు ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. సో ఇక్కడ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి గురించి ఆల్మోస్ట్ ఆల్ చెప్పాడు ఆయన, 7. సో ఈ బ్రతుకంతా ఎవరికి ఉంది ఇక్కడ? ఎదోమి ఏంటది మోయాబీలకు ఉందని మనం చూస్తూ ఉన్నాం. సో మోయాబు బ్రతుకులో ఇవి ఉన్నాయి చూడండి. అలాగే ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయము, ఆమోసు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. మోయాబు ఎన్నిసార్లు దోషాలు చేశారట? మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను అంటున్నాడు. సో ఇది వారు చేసినటువంటి తప్పిదములు ఏంటో ఇక్కడ రాయబడి ఉన్నాయి. అదే సంగతులు జెఫన్యా కూడా రాస్తాడు, ప్రవక్త జెఫన్యా కూడా అలాగే రాస్తాడు. చూడండి జెఫన్యా 2వ అధ్యాయంలో వారికి గర్వం ఉంది, ఆ తర్వాత ఆక్రమణ చేసుకున్నారు అనే సంగతి కూడా అక్కడ చూస్తాం. చూడండి 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఏం చేశారట వారు ఏం చేశారట? ఇశ్రాయేలు ప్రజల సరిహద్దులను ఆక్రమించుకున్నారంట, సరిహద్దులలో ప్రవేశించారంట. సో ఇది ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏంటి మీకు తెలుసు కదా. వారిని కోపించుచునే వారి మీద కృప చూపిస్తూ, కోపిస్తూనే వారి దగ్గరికి తీసుకుంటూ కణానికి నడిపించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. సో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీ విషయంలో నా విషయంలో కూడా ప్రభువైనటువంటి అంటే యేసుక్రీస్తు లేదా దేవుని యొక్క కృప మన మీద విస్తరింపజేస్తూ, తప్పిదములు చేస్తావు మళ్ళీ దగ్గరకు వస్తావు, ఆ బలలో చేవేసే ముందు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఒప్పుకుంటావు, సరి చేసుకుంటావు, మరి స్ట్రేట్గా నిలబడతావు, మళ్ళీ అందులో చేవేస్తావు. ఇక ఆ తర్వాత మళ్ళీ అంటితే మళ్ళీ వస్తాం. అంటే దేవుని యొక్క కృప ఎంత విరివిగా మనకు దొరుకుతుందో. ఇశ్రాయేలు ప్రజలు, మనం అబ్రహాం సంతానం కాదు, మనం యూదులము కాదు, అయినా మనం ఎలాంటి వారమని రోమీలకు రాసిన పత్రికలో అంటాడు అపొస్తలుడైన పౌలు, మనము అడవి ఒలీవ మొక్కల లాంటి వారిని తీసుకొని దేవుడు సహజ సిద్ధమైన ఒలీవ మొక్కతో జత చేశాడంటాడు. అంటే వారితో ఈక్వల్గా మనం మార్చబడ్డాం.
ఇది రక్షింపబడినటువంటి ఒక విశ్వాసకు ఉన్నటువంటి నిశ్చయత. మరి నీ విషయంలో ప్రభు ఏమంటున్నాడని రాస్తాడు పౌలు, ఉచ్చరింప శక్యం కానీ మూలుగలతో ఆయన దగ్గర అంటున్నాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశము నీ విషయంలో నా విషయంలో ఎలాగుందంటే, ఇశ్రాయేలు పక్షంన యెహోవా దేవునికి ఉన్న ఉద్దేశమే ఇప్పుడు నీ పక్షంన నా పక్షంన కూడా ఉందనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ మోయాబీయుల పరిస్థితి, వారు శిక్షకు రావడానికి గల కారణం ఏంటి? ఇన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప అవలక్షణం వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగా ఉన్నారు. ఆ తర్వాత వారిని వారే హెచ్చించుకునేటువంటి స్వభావం ఉంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే దేవుని యొక్క పిల్లల సరిహద్దులను ఆక్రమిస్తున్నారు. మీరు ఒక మాట మీకు తెలుసు కదా, దేవుడు పిల్లల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును తాకినట్టే అని అందులో ఉంటుంది వాక్యంలో ఉందని తెలుసా మీకు? దేవుని యొక్క పిల్లలని తాకితేనంట, ముడితేనంట దేవుని కనుగుడ్డును తాకినంతగా రియాక్ట్ అవుతాడంట దేవుడు. అంటే ఎంత గొప్ప సంరక్షణ. ఇప్పుడు మోయాబీల దుస్థితి గల కారణం ఏంటి? వారు చేసినటువంటి అవే. వారు మంచి పనులు చేయొచ్చు, కానీ దేవునికి విరోధమైన పనులే ఇక్కడ మనకి ఎక్కువ కనబడుతున్నాయి. మంచి పనులు ఏం చేశారంటే, ఈ రూతు ఎక్కడి నుంచి వచ్చిందండి కదా? నయోమిని ఎవరు చేర్చుకున్నారు అక్కడ? మోయాబీలే చేర్చుకున్నారు. వాళ్ళేమో లేనివారు కాదండి, వారు చాలా ధనవంతులు. వాళ్ళు పన్నులే కట్టినట్టుగా మనం చూస్తాం. కొన్ని వేలుగా గొర్రెల్ని కప్పం చెల్లించినటువంటి వ్యక్తులు వాళ్ళేమో లేమిలో ఉన్నటువంటి వారు కాదు. అన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసింది ఒకటే లేదు. ఏంటంటే దేవుని భయమే. దేవుని పిల్లలంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. మేము నేను ఇది ఎవరి ఆలోచన? పైనుంచి కింద పడ్డటువంటి వాడి ఆలోచన. ఎవడివాడు? అపవాది, సాతాను. సో సాతాను యొక్క అవలక్షణాలు ఇప్పుడు నేను ఎన్ని జ్ఞాపకం చేశాను. ఏ ఒక్కటి నీకున్నా ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సో ప్రభువా, ఇవన్నీ నాలో ఏమైనా ఉన్నాయా? ఉంటే నేను తీసేసుకుంటున్నాను. సో తీసేసుకుంటున్నాను, దయతో నన్ను క్షమించి, నేను ఒప్పేసుకుంటున్నాను, దయతో నన్ను క్షమించమని ఒక చిన్న ప్రార్థన చేసి అందులో నువ్వు చేయి వేస్తే నీ పరీక్ష ఏంటో, దానికి రుజువేంటో, దాని వలన నీకు వచ్చిన ఫలితం ఏంటో నువ్వు అనుభవిస్తావు. మోయాబీల విషయంలో చివరి మాట చదవండి, అదే 15వ అధ్యాయం చివరి మాట చదవండి. యెషయా గ్రంథము 15వ అధ్యాయము చివరి వచనం. చివరి వచనం ఏమంటున్నాడు? ఏలయనగా అంతే, దీమోను జనములు రక్తములాయను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించేదను. చివరి రెండు లైన్ చూడండి. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని, ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించేదను. ఏంటి దీని అర్థం ఏంటి? ఒకవేళ ఎవరైనా తప్పించుకున్నా ఏం చేస్తాడంట? ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు వదలేడు? ఎందుకు తప్పించుకోలేము? దేవుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు మన మధ్యలో ఉంటే మనం ఇంకో మందిరంలో ఉండొచ్చు, లేకపోతే దేవుడు ఈ భూమి మీదనే ఉంటే ఇంకొక గ్రహం మీదకి వెళ్ళొచ్చు. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని యొక్క సింహాసనం ఎక్కడుంది చెప్పండి? ఈ మొత్తం సృష్టి పైన ఉన్నాడు ప్రభు. అక్కడి నుంచి చూస్తే నువ్వు ఎక్కడుంటావు? ఈ సంగతి ఎవరికి తెలిసింది? దావీదుకు తెలిసింది. అయ్యో, నేను ఎక్కడికి పోదు, నేను ఎడ దాసుకుందు, నేను ఎక్కడున్నాను, నన్ను చూస్తున్నావు కదా, నేను నీ దృష్టిలో నుంచి నేను తప్పించుకోలేను. ఇక చేయవలసిందల్లా ఒకటేంటి అన్నీ ఒప్పుకొని నీ ముందు పడి ఏడుస్తూ నా పాపంలో నేను ఒప్పుకున్నాడు తప్ప ఇంకో పని లేదు, ఇంకా నాకు శరణ్యం లేదు, నాకు ఇంకా నువ్వే శరణు అనేటువంటి ఆ పరిస్థితి ఒక విశ్వాసికి ఉండాలి. అలాగా చేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి రక్షణలో నడుస్తున్నట్టు. లేదంటే ఎవరు చూస్తారులేరులే అని నిన్ను భ్రమ పెట్టవచ్చు, ఇంకెవరైనా భ్రమ పెట్టవచ్చు, కానీ దేవుణ్ణి భ్రమ పెట్టలేం. సో దేవుణ్ణి భ్రమ పెడితే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఒక దినము నువ్వు నేను ఆయన న్యాయపీఠం ఎదుట నిలబెడతాం. ఆయన ఆ రోజు నిలబెట్టా మనం అందరం తీసుకెళ్ళి, నోరు తెరవలేదు, కానీ ఒక దినం ఆయన నోరు తెరిచేటువంటి ప్లేస్లో కూర్చుంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడు నువ్వు ముందు నిలబెడతావు. కాబట్టి ఇంత గొప్ప మాటలు, ఇంత గొప్ప ఆలోచన విధానం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఇది నిన్ను నువ్వే పరీక్షించుకునేటువంటి సమయం. కాబట్టి ప్రతి విషయంలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందుకే తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఉగ్రత పాలవడానికి కాదు మిమ్మల్ని రక్షించింది, మీరు రక్షణ పొందడానికి మిమ్మల్ని రక్షించాను నేను.
అందుకే కదా నేను ప్రాణం పెట్టాను. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? తప్పించుకుంటే ఎక్కడ పోతావు? ఎక్కడ పోతావు? ఉన్నాయి రెండే మార్గాలు. తప్పించుకుంటే ఎక్కడ పోతావు? కిందికి వెళ్తావు. ఒప్పుకుంటే ఎక్కడికి వెళ్తావు? పైకి వెళ్తావు. రెండే మార్గాలు. కాబట్టి ఈ రీతిగా వాక్య పరిశీలనలో మన యొక్క బ్రతుకులను చేసుకుంటూ బలను ప్రవేశించుతాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. అందరూ మోకరించండి, మరి ప్రార్థన చేసుకోండి. ఎవరైతే యోగ్యంగా సిద్ధంగా ఉన్నారో వారు